ఈ వెహికల్ మా రెగ్యులర్ కస్టమరే. సీట్ కవర్ పోయిందని వచ్చారు. సో, సీట్ కవర్ కదా! పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదని చెప్పేసి సీరియస్‌గా ఓపెన్ చేశాను. సీట్ కవరు మొత్తం ఎప్పటినుంచో పోయింది. కొద్దిగా వాళ్ళు వర్క్ టెన్షన్‌లో పడి సీట్ కవర్ వేయించుకోవడం లేట్ అయింది. సో, దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారంటే నేనెంత కష్టపడ్డానంటే ఆ సీట్ ఏదైతే క్లాంప్ ఉంది కదా! అది పూర్తిగా రస్ట్ పట్టేసి విరిగిపోయింది. సో, ఏముంది విరిగిపోతే కొత్తది వేసేద్దాం అనుకున్నాను కానీ ఈ పర్టిక్యులర్ క్లాంప్ దొరకలేదు నా లొకాలిటీలో. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు ఆ సీట్ కవరేసిన తర్వాత క్లాంప్ లేకపోతే సీట్ కవర్ మళ్ళా చిరిగిపోతుంది. సో, ఇప్పుడు దాన్నే ఆ పాత క్లాంప్‌నే మళ్ళా తయారు జేయాల్సొచ్చింది. అది కూడా బోల్ట్ రాకపోతే బోల్ట్ మిషన్‌తో జాగ్రత్తగా కట్ చేసి, ఆ లోపల స్టడ్‌కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మిషన్‌తో చాలా జాగ్రత్తగా కట్ చేశాను. వన్ మోర్ థింగ్ మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ కటింగ్ మిషన్‌లు గట్రా వాడినప్పుడు జాగ్రత్త. ఏమాత్రం తేడా అయిందంటే, మనం ఖచ్చితంగా హెవీ ఇంజ్యూర్ అయితే అవుతాం. ఖచ్చితంగా హెవీ ఇంజ్యూర్ అవుతాం. సో, ఈ క్లాంప్ పోవడానికి కారణం ఏంటంటే, ముందు నా సీట్ కవర్ చిరిగిపోయిన తర్వాత, ఆ స్పాంజ్‌లోకి వాటర్ వెళ్ళి, ఆ వాటర్ అలా ఈ క్లాంప్ మీద పడి కంప్లీట్‌గా రస్ట్ పట్టి విరిగిపోయింది. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే, దీన్ని బేస్ చేసుకొని మళ్ళా ఒక కొత్తగా మళ్ళీ క్లాంప్ అయితే ప్రిపేర్ చేసి, యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా ఒరిజినాలిటీ ఎలాగైతే ఉందో ఫోల్డబుల్ అయ్యేలాగా చేసేలాగా తయారు చేసి ఫిక్స్ చేశా. మళ్ళీ రస్ట్ పట్టకుండా ఉండడానికి దాని మీద రస్ట్ పెయింట్ కొట్టి మళ్ళా బ్లాక్ పెయింట్ అయితే ఏసా. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా సీట్ కవర్ వేసి కస్టమర్‌కైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశా. సీట్ కవర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.